నిన్న రాత్రి మన దేశ రాజధాని ఢిల్లీ మన ఆత్మగౌరవానికి ప్రతీకైన ఎర్రకోట మరోసారి రక్తంతో దడిసింది. నిన్న సాయంత్రం సరిగ్గా 6:52 ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ కోసం ఆగి ఉన్న ఒక కారులో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే ఆ కారు తునాతునకలైపోయింది. 50 మీటర్ల దూరం వరకు పేలుడు ప్రభావం కనిపించింది. 13 మంది అక్కడికక్కడే ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు. 24 మంది పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇది ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాట. ఒక మనిషి చేయి తెగి రోడ్డు మీద పడింది. నేను నా జీవితంలో ఇంత భయంకరమైన దృశ్యం చూడలేదు. ఇది కేవలం యాక్సిడెంటా లేక ఉగ్రవాదమా? ఇది కేవలం కారులో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిన ప్రమాదం అయితే కాదు. పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా చెప్పిన దాని ప్రకారం ఇది ఒక పక్కా ప్రణాళికతో చేసిన ఉగ్రదాడిగానే అనుమానిస్తున్నారు. వెంటనే ఎన్ఐఈ, ఎన్ఎస్జీ కమాండోలు ఫారెన్సిక్ బృందాలతో రంగంలోకి దిగాయి. అసలు ఎందుకు ఈ ఉగ్రదాడి అని అనుమానిస్తున్నారు? సరిగ్గా 2 వారాల క్రితమే లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్ నుండి ఇండియాపై దాడి చేస్తామని బెదిరిస్తూ ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో హఫీజ్ సయీద్ ఖాళీగా లేడు, తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుండి దాడికి సిద్ధమవుతున్నాడు అని ఒక కమాండర్ హెచ్చరించాడు. సరిగ్గా నిన్ననే దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో కాశ్మీర్, హర్యానా, యూపీల్లో వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ని పట్టుకున్నారు. ఇందులో 3 డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. అంటే అమ్మోనియా నైట్రేట్ దొరికింది. ఈ అరెస్టులకు, ఈ బెదిరింపులకు నిన్న జరిగిన ఈ దాడికి సంబంధం ఉందా అని ఎన్ఐఏ ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఉప్పా చట్టం కింద, పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు సంభవించిన హోండా i20 కార్ హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది. పోలీసులు నిన్న రాత్రే గుర్గావ్లో మహమ్మద్ సల్మాన్ అనే ఒక కారు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సల్మాన్ ఏమంటున్నాడంటే, నేను ఆ కార్ని 1.5 year కిందే దేవేందర్ అనే వ్యక్తికి అమ్మేశాను అని. ఆ దేవేందర్ దాన్ని మళ్ళీ అంబాలలో ఇంకొకరు నమ్మినట్లు తెలుపుతున్నారు. పోలీసులు ఇప్పుడు ఈ కార్ ఎన్ని చేతులు మారింది, చివరికి ఆ కారు నడిపింది ఎవరు, అందులో నిజంగా ఎంతమంది ఉన్నారు అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెతుకుతున్నారు. ఇది మనందరికి ఒక హెచ్చరిక. ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరు ఉన్నత స్థాయి సమీక్షలు జరుపుతున్నారు. అమిత్ షా గారు నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఢిల్లీ, ముంబై, మన హైదరాబాద్ తో సహా దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. కానీ ఆ హై అలర్ట్లు, ఈ సమీక్షలు చనిపోయిన 13 మందిని, ఆ పసిబిడ్డను తిరిగి తీసుకురాగలవా?